హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము. దెన్ అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక పించ్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు వేసి కలుపుకొని, నేను ఇప్పుడు ఇక్కడ దీంట్లో పిజ్జా సాస్ యూస్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ కూడా, టమాటో మిక్సీ చేసుకొని ఆ ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పిజ్జా సాస్ ఉంది, సో నేను అదే యూస్ చేస్తున్నానండి. ఒక 2.5 స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ అట్లా 1 మినిట్ వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ పసుపు, దెన్ కారం అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఆయిల్లో అట్లా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా, హాట్ వాటర్లో పాస్తా వేసి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఒక 2 చుక్కలు నూనె వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి. అలా వేసుకొని కొంచెం బాయిల్ ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకొని వడ కట్టుకుంటాం కదా, అది ఆ పాస్తాని దీంట్లో వేసి మంచిగా ఈ గ్రేవీ అంతా పాస్తాకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా మనము సాస్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి కూడా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ గ్రేవీ అంతా దానికి పడుతుందండి. అంతే, చాలా ఈజీ అండి. రెడీ టు సర్వ్. నేను ఇప్పుడు మా బాబుకి చేసి మా బాబుకి ఇచ్చాను. అతని రియాక్షన్ చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచిగా కూర్చోనన్న సిట్ ప్రాపర్లీ. బాగుందా?